అమెరికాకు స్వీట్ షాక్ ఇచ్చారు రష్యా ప్రెసిడెంట్ పుతిన్. డాలర్ను ఎవరు ఊహించని రీతిలో దెబ్బకొట్టి అబ్బా అనిపించారు. యుఎస్ ఆంక్షలకు బిట్ కాయిన్తో చెక్ పెట్టారు. ఇప్పుడు ఎలా ఆపుతారో చూస్తానంటూ సవాల్ విసిరారు. మీ లెక్కలు మీకుంటే మా మార్గాలు మాకుంటాయి బాబు అంటూ పుతిన్ తీర్చుకున్న రివెంజ్తో వైట్ హౌస్ బిత్తరపోయింది. పుతిన్ అమెరికాను గెలికి వదిలిపెడుతున్నారు. తమపై ఆంక్షలు విధించిన అమెరికా ఇగోను దెబ్బ కొట్టారు. మీరు మా వ్యాపారాన్ని దెబ్బ కొడితే మేము మీ ఆర్థిక మూలాలను దెబ్బ కొడతానని వార్నింగ్ ఇచ్చారు. ఇవ్వటం మాత్రమే కాదు, ఆ పని మొదలు పెట్టారు. ప్రపంచ కరెన్సీగా ఉన్న తమ డాలర్ పొగరును పుతిన్ నేలకు దించే పని మొదలు పెట్టడాన్ని అమెరికా సహించలేకపోతోంది. రష్యా మొదలుపెట్టిన బాయ్కాట్ డాలర్ వయా బిట్ కాయిన్ ను భవిష్యత్తులో ప్రపంచ దేశాలు గనక పాటిస్తే తమ కరెన్సీ విలువ ఎక్కడ పడిపోతుందోననేటువంటిది అమెరికా భయం. పుతిన్ రష్యా ప్రెసిడెంట్ కాకముందు మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు, విదేశీ గూఢాచారి. ఆ కేజీబీ ఏజెంట్ తెలివితేటలతో ఇన్నాళ్లు అమెరికాను ఎదుర్కొంటూ నెట్టుకొచ్చారు. ఇప్పుడు కూడా అదే ఎత్తుతో తన సత్తా ఏంటో మరోసారి అమెరికాకు చూపించారు రష్యన్ ప్రెసిడెంట్. రష్యా అంటే ప్రచ్ఛన్న యుద్ధకాలం నుంచి కసిగా ఉన్న అమెరికా యుక్రెయిన్ యుద్ధాన్ని కారణంగా చూపించి ఆంక్షలు విధించింది. తన కనుసన్నల్లో మెలిగే దేశాలను కూడా రష్యాపైకి ఉసిగొల్పింది. రష్యా బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయించింది. అసలు విదేశీ మారక ద్రవ్యం అందకుండా చేసింది. రష్యా సంస్థల లావాదేవీలను నిలిపివేసింది. దీంతో విదేశాలతో వ్యవహారం నడిపే వీల్లేకుండా పోయింది. భారత్, చైనా లాంటి కొన్ని దేశాలు చమురు కొనుగోలు చేస్తూ కొంతమేర ఊరటనిచ్చాయి. అయితే ఈ మధ్య రష్యా విదేశీ వ్యవహారాలు బాగానే నడిపిస్తున్నట్లు అమెరికా గుర్తించింది. ఇది ఎలాగో అర్థం కాక ఎంక్వైరీ చేస్తే అసలు కథ బయటపడింది. బిట్ కాయిన్తో అమెరికాకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు పుతిన్. రష్యన్ కంపెనీలన్నీ కొన్ని రోజులుగా బిట్ కాయిన్తో పాటు మరికొన్ని డిజిటల్ కరెన్సీలను ఉపయోగిస్తున్నాయట. తమ లావాదేవీలన్నీ ఈ రూట్లోనే నడుపుతున్నట్లు అమెరికా నిఘా సంస్థలు తేల్చాయి. బ్యాంకులేవి రష్యా లావాదేవీలను అనుమతించడం లేదు. ఏమాత్రం తేడా వచ్చినా తమపై కూడా ఆంక్షల కత్తి పడుతుందనేటువంటిది వాటి భయం. రష్యా వ్యాపారం ఎక్కువగా చైనా, టర్కీతో జరుగుతుంది. కానీ అవి కూడా ఇప్పుడేం చేయలేకపోతున్నాయి. దీంతో లావాదేవీలు జరపడానికి ఇలా డిజిటల్ కరెన్సీలను ఉపయోగిస్తున్నాయి రష్యన్ కంపెనీలు. అమెరికా బ్యాంకులను కంట్రోల్ చేయగలదు, కానీ డిజిటల్ లావాదేవీలను కంట్రోల్ చేయలేదు. ఎవరు ఎప్పుడు ఎక్కడి నుంచి కొంటారో అమ్ముతారో ఎవ్వరికీ తెలియదు. దాన్ని కంట్రోల్ చేయటం అమెరికా కాదు కదా, దాని బాబు వల్ల కూడా కాదు. కొంతకాలం క్రితం వరకు రష్యా కూడా డిజిటల్ కరెన్సీని అనుమతించలేదు. అయితే గత ఏడాది వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు, రష్యాలోని కంప్యూటర్ ఎక్స్పర్ట్స్ అయితే క్రిప్టో మైనింగ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కొన్ని రోజుల క్రితం పుతిన్ చేసిన కామెంట్ కూడా క్రిప్టోలపై రష్యన్లు ఆధారపడుతున్నారని చెప్పకనే చెప్తున్నాయి. డాలర్ను రాజకీయ అవసరాల కోసం అమెరికా ప్రభుత్వం వాడుకుంటోందని రష్యన్ ప్రెసిడెంట్ ఆరోపించారు. దీనివల్ల చాలా దేశాలు ఆల్టర్నేటివ్ పద్ధతుల వైపు మళ్లుతున్నాయని హెచ్చరించారు. బిట్ కాయిన్ ను అమెరికా సహా ఏ దేశము కూడా కంట్రోల్ చేయలేదని ఆయన సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల బిట్ కాయిన్ రేటు పెరగటానికి రష్యా డిమాండ్ కూడా ఓ కారణమని తెలుస్తోంది. విదేశాల్లో ఉన్న రష్యన్ల నుంచి కూడా అవసరాల కోసం ఆ దేశ కంపెనీలు డిజిటల్ కరెన్సీలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిఫలంగా వారికి రష్యా కరెన్సీని అందిస్తోంది. మొత్తానికి ఈ రూట్లో రష్యా ఆంక్షల కత్తిని తప్పించుకోవటం అమెరికాకు మింగుడు పట్టం లేదు. రష్యా ఎంట్రీతో బిట్ కాయిన్ ఫ్యూచర్ ఏమిటనేటువంటిది ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. కొంతకాలంగా బిట్ కాయిన్ రివర్స్ ట్రెండ్ అందుకుంది. $1,00,000 దాటిపోయిన ఈ డిజిటల్ కాయిన్ ఇంకా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. $80,000 వరకు వస్తుందనేటువంటిది లెక్క. రష్యా డిమాండ్ కూడా బిట్ కాయిన్ తగ్గుదలను కాపాడలేదని అంటున్నారు. అయితే ఈ తగ్గుదల కొన్నాళ్లే అనేవారు కూడా ఉన్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక మళ్ళీ డిజిటల్ కరెన్సీలు పుంజుకునే అవకాశం ఉంది. రష్యా డిమాండ్ కూడా డిజిటల్ దూకుడుకు ప్లస్ అవుతోంది. త్వరలో బిట్ కాయిన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ మరిన్ని రానున్నాయి. స్ట్రాటజిక్ బిట్ కాయిన్ రిజర్వ్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ అమెరికాలో పెరుగుతోంది. అదే గనుక జరిగితే ఇక దాన్ని పట్టుకోవటం ఎవ్వరి వల్ల కాదు. ఇక కార్పొరేట్ కంపెనీలు బిట్ కాయిన్ తమ ట్రెజర్ ఎసెట్ కింద గుర్తించారంటే మాత్రం దానికి ఇక తిరుగే ఉండదు. ప్రస్తుతం ఈ టీఎఫ్ ఫండ్ మేనేజర్లు కేవలం 1% మాత్రమే డిజిటల్ కరెన్సీల కోసం వినియోగిస్తున్నారు. ఈ మాత్రానికి బిట్ కాయిన్ భారీగా పెరిగింది. అదే వాళ్ళు 2% ఫండ్స్ను ఇటు మళ్ళిస్తే అది అసలు మనకు అందుబాటులో ఉంటుందో ఉండదో ఊహించుకోండి. కాబట్టి బిట్ కాయిన్కి ఫ్యూచర్లో తిరుగు ఉండకపోవచ్చు. మొత్తానికి డాలర్ను దెబ్బ కొట్టాలనేటువంటి పుతిన్ ఆలోచన బిట్ కాయిన్ దూకుడుకు కారణమవుతోంది.